హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాగి సంకటి చేస్తున్నానండి. ఈ రాగి సంగటికి ముందుగా నేను అన్నం వండుకుంటున్నాను. బాగా మెత్తగా వండుకుంటున్నాను. ఈ రాగి సంకటికి నేను ఎక్కువగా రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను. మామూలు బియ్యం యూజ్ చేయను. అదైతే తొందరగా మెత్తగా అయిపోతుందని అలా చేసుకుంటాను. మనం మామూలుగానే 1-2 గ్లాసులు పోసుకుంటాం కదా. ఈ రాగి సంగటికి 1-5 గ్లాసులు పోస్తాను నేను. అదిగోండి, అలా మెత్తగా వండుకోవాలి. బాగా గుజ్జు గుజ్జుగా అయ్యేటట్టుగా వండుకోవాలి. అదిగోండి, అది అన్నం ఉడికేలోపు నేను రాగి పిండి తీసుకున్నాను. ఒక గరిటె రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండిలో నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం జావకి కలుపుకుంటాం కదా, ఉండలు లేకుండా అలా కలుపుకొని ఉంచుకోవాలి. అదిగోండి, నేను అలా కలుపుకున్నాను. అన్నం కూడా బాగా మెత్తగా అయిపోయింది, జ్యూస్ లాగా అయిపోయింది కదా మెత్తగా. ఇప్పుడు నేను ఈ కలుపుకున్న రాగి పౌడర్ని ఇలా అన్నంలో వండుకుంటున్న అన్నంలో పోసేస్తున్నాను. ఆ నీళ్ళన్నీ అలా అన్నంలో పోసుకొని మెత్తగా తిప్పుకోవాలి గరిట. మాకైతే ఇట్లా గుత్తులు, పప్పు గుత్తులు లాంటివి ఏమీ ఉండవు. నేను గరిటెతోటే చేస్తాను. మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి అంటే మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ కలిసేలాగా మళ్ళీ తిప్పుకోవాలి. అలా మెత్తగా అయిపోయి దగ్గరకు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈ జొన్న రాగి సంగటికి పెరుగు కానీ, మజ్జిగ కానీ, పులుసు కానీ, సాంబార్ కానీ ఉంటే బాగుంటుంది. నేను ఎక్కువ సాంబార్ పెట్టుకుంటాను. అదిగోండి, ఇలా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఆపేసాను. ఒక చిన్న బౌల్స్ కానివ్వండి, ఒక కప్పు కానీ తీసుకొని ఆ కప్పుకి నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. అలా నెయ్యి అప్లై చేస్తున్నాను ఆ గిన్నె మొత్తము. ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చింది కదా, స్టవ్ ఆపేసాను కదా. ఈ నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ఈ సంకటి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కప్పుల్లోకి వేసుకుంటున్నాను. మీకు 2 కప్పుల్లో పెట్టి చూపిస్తున్నాను. అవ్వండి, అలా వేసుకోవాలి. ముద్దలాగా వస్తుంది కదా రాగి ముద్ద. దీన్నే రాగి ముద్ద అంటాము, దీన్నే రాగి సంకటి అంటుంటాము. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటుంటారు. ఇది ఇంకో గిన్నెలోకి వేస్తున్నాను. మొత్తము పెట్టేసిన తర్వాత కొద్దిగా 1 నిమిషం చల్లారనిచ్చేసుకొని చూడండి, దాన్ని నేను మళ్ళీ ఇదిగోండి మొత్తం బాక్స్ మొత్తం ఉండేలాగా సమంగా ఉండేలాగా అప్లై చేసుకుంటున్నాను. చల్లారింది. ఇప్పుడు చూడండి, నేను ఆ గిన్నెని బొల్లిచ్చేసి ముద్దలాగా చేసుకున్నాను. ఈ మధ్యలో హోల్ పెట్టేసుకొని దీనిలో సాంబార్ వేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.